హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇవాళైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజుల్లో చాలామంది వెయిట్ పెరుగుతూ ఉంటారు కదా, వెయిట్ లాస్ కోసము అండ్ ఫ్యాట్ లాస్ కోసము చాలా కష్టపడుతూ ఉంటారు. మా హస్బెండ్ అయితే ఈ విధంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఈ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ 2 monthsలో 10 kgs అయితే తగ్గారు. డైట్ కూడా చాలా హెల్తీగా అండ్ ఫుడ్ మొత్తానికి అవాయిడ్ చేయకుండా లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటూ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయితే ఈజీగా అయిపోవచ్చు. సో దానికోసం ఏమేమి చేయాలి అనేది, ఈ ఫాస్టింగ్ అయితే ఎలా చేయాలి అనేది నేనైతే మీకు చెప్తాను. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనం ఎలా చేయాలి అంటే కనుక, మనం మార్నింగ్ 11 o'clock జ్యూస్ తీసుకోవాలి. అది క్యారెట్, బీట్రూట్ మరియు ఆమ్లా ఈ జ్యూస్ కానీ, లేదా సింప్లీ బీట్రూట్ జ్యూస్ కానీ, లేదా బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ, లేదా సొరకాయ జ్యూస్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే ఒక జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. అండ్ జ్యూస్తో పాటు కొన్ని నట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ లేకపోతే మనకు హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో అందుకోసమని ఈ జ్యూస్తో పాటు ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. సో వాటి కోసం ఏమేమి తీసుకుంటామో చూపిస్తాను. మనకి ఈ డైట్లో ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ అయితే చాలా అవసరం. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాన్ వెజ్ దొరుకుతుంది కదా, అందులో ప్రోటీన్ ఉంటుంది. బట్ వెజిటేరియన్స్కి కొద్దిగా ఇబ్బంది. సో అందుకోసమని మనం ప్రోటీన్ రిచ్గా ఉండే పదార్థాలు అంటే సోయా బీన్స్ కానీ, సోయా చంక్స్ కానీ, రాజ్మా కానీ, పెసళ్ళు, అలసందలు ఇలాంటి పప్పు దినుసులు ఎక్కువగా తీసుకుంటే కనుక మనకు మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అయితే లభిస్తుంది. సో ఇంతే కాకుండా మనం యాక్చువల్గా ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్న ఒక వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఇక మనం బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, బ్రేక్ఫాస్ట్లో ఒక జ్యూస్ మరియు నట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ జ్యూస్ ఏబీసీ జ్యూస్ కానీ, ఏబీసీ అంటే బీట్రూట్, క్యారెట్, ఆమ్లా జ్యూస్ కానీ, లేదా సొరకాయ జ్యూస్ కానీ, లేదా బూడిద గుమ్మడికాయ, కొద్దిగా పుదీనా, అల్లం వేసి జ్యూస్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు ఈ విధంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చియా సీడ్స్ ఉంటాయి కదండి, చియా సీడ్స్ని మనం నైట్ నానబెట్టుకొని మార్నింగే తీసుకోవాలి. అంటే 11 o'clock బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవాలి. అంతేకాకుండా ఈ విధంగా నట్స్, వీటిలో వాటర్ మిలన్ సీడ్స్, పంపకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అంజీర్, డ్రై డేట్స్, అంతేకాకుండా ఒక 3 పిస్తా మరియు నానబెట్టిన బాదం 5 to 6 తీసుకోవచ్చు అనమాట. సో ఇంతే కాకుండా ముఖ్యంగా ఫ్లాక్ సీడ్స్ తీసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ని మనం అలాగే తింటే అంత టేస్టీగా ఉండవు. సో అందుకోసమని ఫ్లాక్ సీడ్స్ని పౌడర్ చేసి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్లో ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కలుపుకొని తాగేస్తే సరిపోతుంది. సో మన బ్రేక్ఫాస్ట్ ఇంతే అనమాట. ఒక జ్యూస్ అండ్ కొన్ని నట్స్ అండ్ చియా సీడ్స్, ఇంతే మన బ్రేక్ఫాస్ట్ 11 o'clock ఫినిష్ చేయాలి. సో 11 o'clock కుదరకపోతే కొద్దిగా 10:30, 11 ఆ టైంలో ఫినిష్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత లంచ్లోకి ఒక హై ప్రోటీన్ రిచ్ కర్రీ తీసుకోవాలి అండ్ ఒక ఆకుకూర కర్రీ అయితే తీసుకోవాలి. ఏది తీసుకున్నా మనం ఒక కప్పు మాత్రమే తీసుకోవాలన్నమాట. ఒక కప్పు కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రోటీ, మల్టీగ్రెయిన్ రోటీ తీసుకోవాలి. ఇవి రెండు కాకుండా కర్డ్ అనమాట, బటర్ మిల్క్ కాదండి, ఓన్లీ కర్డ్, మంచి కర్డ్ తీసుకోవాలి. ఒక కప్పు ఏవైనా మనం మెజర్ పెట్టుకొని ఒక బౌల్ మెజర్మెంట్తో ఒక కప్పు కర్రీ అండ్ ఒక కప్పు ఆకుకూర కర్రీ అండ్ ఒక కప్పు కర్డ్ మరియు మినిమం 2 మల్టీగ్రెయిన్ రోటీస్ అనమాట. సో మల్టీగ్రెయిన్ రోటీస్కి కూడా మనము ఏదైనా జొన్న రొట్టె వాడచ్చు, రాగి రొట్టె వాడచ్చు. బట్ మల్టీగ్రెయిన్ రోటీ అయితే బాగుంటుంది, కొద్దిగా హెల్తీగా ఉంటుంది. ఈ మల్టీగ్రెయిన్ రోటీ కోసం మనం పిండి ఎలా చేసుకోవాలి అంటే, మనం 1/4 kg జొన్నలు, 1/4 kg రాగులు, 1/4 kg సబ్జలు, 1/4 kg ఓట్స్, వీటికి కిలో గోధుమలు కలిపి మనం పిండిలాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం ఈ విధంగా చపాతీలాగా చేసుకోవడానికి వస్తుంది. మల్టీగ్రెయిన్ పిండి కాబట్టి రోటీస్ అంత కలర్ఫుల్గా ఉండవు, కొద్దిగా బ్లాక్గానే ఉంటాయి. అండ్ ఇవి మినిమం 2 తీసుకోవాలి, మ్యాక్సిమం కూడా 2. ఎందుకంటే మనకు ప్రోటీన్ రిచ్ కావాలి కాబట్టి ఎనర్జీ కోసం ఈ 2 రొట్టెలు తినడం. రైస్ని మాత్రం ఫుల్గా స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనం రైస్ అసలు వాడట్లేదు. సో రైస్ని అయితే స్కిప్ చేయాలి. రైస్ ఒకటే కాదండి, కాఫీ, టీ కూడా స్కిప్ చేయాలి. మనకు కావాలి అనిపిస్తే, తాగాలి అనిపిస్తే కనుక గ్రీన్ టీ తాగొచ్చు అండ్ బ్లాక్ టీ తాగొచ్చు. వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్ బ్లాక్ టీ తాగొచ్చు. అండ్ నైట్ వచ్చేసి ఓన్లీ ఫ్రూట్ అనమాట. ఏ ఫ్రూట్ అయినా సరే, వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, గోవా కానీ, లేదా యాపిల్ కానీ, ఆరెంజెస్ కానీ, పొమోగ్రానేట్ కానీ, ఏదైనా సరే పర్వాలేదు, ఏదైనా ఫ్రూట్ తీసుకోవాలి. ఒకటే ఫ్రూట్ తీసుకోవాలి. అంటే డిఫరెంట్ ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేస్తే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కాబట్టి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు.
వీటితో పాటు మనం ఖచ్చితంగా డైలీ 1 అవర్ వాకింగ్ అయితే చేయాలి. అది మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ అయినా ఓకే, లేదా ఎలాగైనా ఓకే అనమాట. ఖచ్చితంగా మనం హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఈ మధ్యలో మనం ఎన్ని స్టెప్స్ వాకింగ్ చేసామనేది చూసుకుంటున్నాం కదా. సో మినిమం 6,000 నుంచి 10,000 స్టెప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నార్మల్గా 6,000 స్టెప్స్కి 45 మినిట్స్ అయితే పడుతుంది, 30 to 45 మినిట్స్ అనమాట. సో 1 అవర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 10,000 స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ స్టెప్ కౌంటర్స్ అయితే మనం యాప్ ఉంటుంది కదా, ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా డైలీ మనం వాకింగ్ చేయడం వల్ల సో మన వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి ఈ వాకింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫుడ్ కూడా మనం చాలా కంట్రోల్ చేసుకోవాలండి. జస్ట్ మనం నోటిని కంట్రోల్ చేసుకోవాలి, ఫుడ్ని ఎక్కువ ఇంటేక్ చేయకుండా. ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటే కనుక మనకు వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట. అందులోనూ మనం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలంటే, మనం నైట్ 7 o'clock అంతా ఫ్రూట్స్ తినేసి డిన్నర్ కంప్లీట్ చేస్తాము కదా. అండ్ మార్నింగ్ వచ్చేసి 11 o'clock మనము ఫుడ్ తీసుకుంటాం మళ్ళీ. సో ఈ మధ్యలో మనకు ఒకవేళ ఆకలి వేస్తే కనుక కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఇనిషియల్ డేస్లో కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది, బట్ ఇది చాలా బెటర్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ తగ్గుతుందనమాట. సో నైట్ అంతా మనము రెస్ట్ తీసుకుంటాం కదా. ఎర్లీ మార్నింగ్ 7 o'clock నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్ 7:30, 8 వరకు చేస్తాం కదా. ఆ టైం నుంచి మనకు ఆకలి అనేది స్టార్ట్ అయిపోయి మన ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్సైడ్ స్టమక్లో. సో ఆ విధంగా మెల్లగా ఫ్యాట్ బర్న్ అవుతూ మన కొలెస్ట్రాల్ అనేది కొద్దిగా రిడ్యూస్ అవుతుంది. మనకు కావాల్సిన ఎనర్జీని అది మన ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది అనమాట. సో అందుకోసమని ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తాము. దీనివల్ల ఫ్యాట్ లాస్ అయితే బాగా అవుతుంది. ఇనిషియల్ డేస్లో మా హస్బెండ్ కొద్దిగా ఇబ్బంది పడ్డారు, అంటే అంతగా ఆకలి అవుతుంది కదా. సో బట్ ఆ తర్వాత అలవాటు అయిపోయింది, వెయిట్ అయితే బాగా రిడ్యూస్ అయిపోయారు. 2 monthsలో 10 kgs అయితే ఈజీగా రిడ్యూస్ అయ్యారనమాట. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే కనుక మన బెల్లీ ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుంది. మనము చాలా స్లిమ్గా అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.